మా వరంగల్ జిల్లా నగర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా మా తోటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా మా పార్లమెంటు ఇన్ఛార్జి గారు వీర్ల భిక్షపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్రంలో పాలన అగమ్య గోచరంగా మారింది. ఇవాళ ఒక ప్రధాన పత్రికలో ముఖ్యమంత్రి గారు తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సహచర మంత్రుల మీద నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, రాష్ట్రంలో 73 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. ఇది రాష్ట్ర రాజకీయం మొత్తం గందరగోళంలో పడే ఒక పెద్ద ప్రమాదం అని మేము చెప్పదలుచుకున్నాం. 73 లక్షల ఓట్లు తొలగించిండ్లు. దీని తప్పిదం మొత్తం ఇన్ఛార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మంత్రుల మీద నెట్టేస్తున్నారు. ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే, రాష్ట్రంలో 73 లక్షల ఓట్లు తొలగిస్తే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో 35,000 ఓట్లు తొలగించింది. మరి ఈ తప్పిదాన్ని ఎవరి మీద నెట్టేయదలుచుకున్నారు మీరు ముఖ్యమంత్రి గారు? స్వయంగా నీ నియోజకవర్గంలోనే 35,000 ఓట్ల తొలగింపు జరిగింది కదా. మరి ఈ 35,000 ఓట్లు గతంలో దొంగ ఓట్ల? ఈ దొంగ ఓట్లతోటి గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయినవా, లేదా ఈ 35,000 ఓట్లు ఒరిజినల్ ఓట్ల? ఒకవేళ ఈ 35,000 ఓట్లు కనుక ఒరిజినల్ ఓట్లు అయితే దీన్ని తొలగిస్తుంటే నువ్వు ఏం చోద్యం చూసుకుంటున్నావా అని కూడా మేము తెలంగాణ రక్షణ సేన ద్వారా నేను ప్రశ్నించదలుచుకున్నాం. దీంతో పాటు ఇంకొక మాట కూడా అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 1,00,000 ఇండ్లు మేము గ్రామీణ ప్రాంతంలో నిర్మిస్తాం, అదే 1,00,000 ఇండ్లు మేము హైదరాబాద్ సిటీలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చిండు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 31 నెలలు గడిచింది. ఈ 31 నెలలలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇన్ని కట్టినామని లెక్క ఇవ్వలేదు. అయితే నిన్న ఉన్న పలంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కుక్కట్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిండు. అవి ఎన్ని ఇండ్లు అంటే ముక్కి 7,000 ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేసిండు. అంటే 31 నెలలు గడిచిన ఈ తరుణంలో 7,000 ఇండ్లకు నువ్వు శంకుస్థాపన చేసినావు. ఇక నీకున్న సమయం ఎంత? 20 నెలలు. ఈ 20 నెలల్లో మిగతా 93,000 ఇందిరమ్మ ఇండ్లను నువ్వు నిర్మించి చూపిస్తావా? దానికంటే ముందుగా కూడా హైదరాబాదులో 1,00,000 ఇండ్లు కట్టేంత స్థలం ఎక్కడున్నది? దాన్ని నువ్వు ఎక్కడన్నా ఇప్పటి వరకు ఆ స్థలాన్ని చూసినావా? ఈ స్థలంలోనే నేను ఇల్లు కడతా అని ఆ స్థలానికి అనుమతులు ఇచ్చినవా? ఇవేవి కూడా చెప్తలేవు. నువ్వు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద బ్లఫ్ మాస్టర్ లాగా తయారైనవు. నీ తప్పులన్నిటినీ సహచర మంత్రుల మీద నెట్టేస్తావు. నీ తప్పులకు ఇతర మంత్రులను బాధ్యత వహించాలని వాళ్ళ మీద ఒక నెపం నెట్టేస్తావు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే, 31 నెలలు గడిచినప్పటికీ కూడా 2 ప్రధానమైన శాఖలను ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా నింపలేదు. విద్యాశాఖ ఖాళీగానే ఉన్నది, హోంశాఖ ఖాళీగానే ఉన్నది. పేరుకి రెండింటిని నువ్వు చూసుకుంటున్నా అంటున్నావు, కానీ ఈ 2 శాఖలు అత్యంత ప్రధానమైనవి. ఈ 2 శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక లోపాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా నువ్వు బాధ్యత వహించే అవకాశం ఉన్నదా లేదా నువ్వే చెప్పాలి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులు రోడ్డెక్కిండ్లు, ఎంతమంది రైతులు అవగోసపడ్డారు, ఎంతమంది పేదలు అంచివేతకు గురవుతున్నారు. హైడ్రా పేరుతోటి కావచ్చు, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవేవి కూడా ఈ 31 నెలల్లో నువ్వు పూర్తి చేయలేదు. కాబట్టి నువ్వు అనర్హుడిగా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అనర్హుడిగా కొనసాగుతున్నావు. ఆ తప్పునంతా, ఆ పాపాన్నంతా నువ్వు సహచర మంత్రుల మీద నెట్టేయడానికి చూస్తున్నావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం, నీ వైఫల్యం ఇది. నువ్వు ఒక పెద్ద బ్లఫ్ మాస్టర్వి. నీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే నువ్వు ఇన్ఛార్జి మంత్రులు పనిచేస్తలేరని ఒక నెపాన్ని నెడుతున్నావు, కానీ నువ్వు అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అని మరొకసారి తెలియజేస్తూ, నిన్ను ముఖ్యమంత్రిగా దించి తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చేదాకా ఈ ప్రజలకు నీ తప్పులను ఎత్తి చూపుతామని తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ, జై భీమ్, జై పూలే, జై కవితక్క.